ఆదాము హవ్వ ఈ యొక్క అపవాది చేతిలో పాపము చేసినప్పుడు వారిని దేవుడు క్షమించి ఉన్నాడు. ఆ తర్వాత మరలా నోవాహు జీవితంలో జలప్రలయం తప్పించి ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు వచ్చారండి? రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఈ మానవుల యొక్క జ్ఞానం పెరిగిపోతా ఉంది. ఈ అపవాది యొక్క తలంపులు బాగా భయంకరంగా అయిపోతున్నాయి. పాపమును విస్తరింపజేస్తా ఉన్నాడు, దేవునికి దగ్గరగా కానివ్వని చేస్తా ఉన్నాడు. రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, దావీదు మహారాజు వచ్చాడు, సొలొమోను రాజు వచ్చాడు, అనేక మంది చిన్న చిన్న ప్రవక్తలు వచ్చారు. చివరికి యేసు క్రీస్తు ప్రభువు వారే వచ్చేటువంటి పరిస్థితికి ఈ యొక్క అపవాది క్రూరమైన ఆలోచనతో కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు రాకముందు దేవుడు వీళ్ళందరినీ కూడా సిద్ధపరిచి ఉన్నాడు. ప్రవక్తలు సిద్ధపరిచి ఉన్నాడు, న్యాయాధిపతులు సిద్ధపరిచి ఉన్నాడు, ప్రవక్తలు సిద్ధపరిచి ఉన్నాడు,